మామ సురుయే. ఏ శ్వేత, ప్లాట్ కొనాయన వస్తున్నాడు, నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తా. చిన్న పనుందే. ఫ్లాట్ కొనాయినా ఎట్లా గుర్తుపట్టాలి మామా? నల్ల ప్యాంటు తెల్ల షర్ట్ వేసుకొని చేతిలో ఒక సూట్ కేసు పట్టుకొని ఉంటాడు, అదే గుర్తుపెట్టుకో అమ్మా. నల్ల ప్యాంటు తెల్ల షర్టు చేతిలో బ్రీఫ్ కేస్. అలాగే మామా, నేను చూసుకుంటా, నువ్వు పోయిరా. వెళ్తున్నా, జాగ్రత్త. సూపర్ మామా. అదిగో విన్నారు కదా, నల్ల ప్యాంటు తెల్ల చొక్కా అంట, చేతిలో సూట్ కేసు కూడా ఉంటుందంట. నల్ల ప్యాంటు తెల్ల చొక్కా చేతిలో సూట్ కేసు. హలో డార్లింగ్, 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటా. అవును నిజమే, నా మాట వినవే, వచ్చేస్తున్నానే, క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నానమ్మ గారండి, వాణ్ణి లోపలికి లాక్కు రావాలండి. వెళ్ళి లాక్కురావే. అన్ని నేనే చేస్తే మీరేం చేస్తారండి? వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటారా? అదేంటే, నన్ను వద్దన్నావు కదా. నేను వద్దన్నది మీ ప్లాన్లండి, నాకు హెల్ప్ చేద్దాం లేదుగా. చార్లే, ఇప్పుడు నేనేం చేయాలో చెప్పి చావు. వాడిని ఎత్తుకొచ్చే ప్లాన్ చెప్పండి. ఇదేంటే ప్లాన్ వద్దంటుంది, ప్లాన్ అడుగుతుంది. మీ మనవరాలు కదా. ఇదిగో గీత, ఈ కర్చీఫ్ లో మత్తుందే, దీన్ని వాసన చూపిస్తే వాడు స్పృహ తప్పి పడిపోతాడు. అప్పుడు మేమొచ్చి కార్లో ఎక్కించుకొని వెళ్ళిపోతాం. ఇలా ఇవ్వండి. నమస్తే అంకుల్. నమస్తే అమ్మా, ఏం కావాలి? ఈ కర్చీఫ్ లో తుమ్మ తిరిగి ఉందండి, దీని వాసన చూసి స్వీట్ గా ఉందో ఘాటుగా ఉందో చెప్పరా? దాన్నే ఉందమ్మా, ఇలా ఇవ్వు. బాగా అయిపోయి. తుమ్మ తిరిగే అంటే ఏంటమ్మా? తుమ్మ తిరిగేసి చెప్పండి. తుమ్మ అంటే మత్తు. ఎస్ అంకుల్. ఓ అంకుల్. ఎస్ నానమ్మ గారండి, పడిపోయారు, రండి రండి. పదండి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,